అయితే గతంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా అంటూ కూడా జనసేన కూటమి ప్రభుత్వం కలిసి దాన్ని ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో మీరిచ్చిన లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే కేవలం 2019-2024 మధ్యకాలంలో 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురయ్యారు. ఇందులో 34 మాత్రమే కేసులు నమోదయ్యాయి అంటూ కూడా మీరే చెప్పడం జరిగింది. పోనీ ఇది ఓకే అనుకుంటే పార్లమెంటులో కూడా ఇచ్చిన నివేదిక అలాగే మీరు చెప్పిన 30,000 మంది మిస్సింగ్ సంబంధించి మీరిచ్చిన నివేదిక ఎందుకు మ్యాచ్ అవడం లేదు? సురేంద్ర గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పిందో లేకపోతే మేము చెప్పిందో కాదు. ఇది సాక్షాత్తు కేంద్రంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాధీసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిందే. ఏది 70,000 మంది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి కేంద్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన మాటలే అవి. మేము చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పే విషయం కాదు. అంటే కేంద్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేటివి కూడా తప్పు చెప్తారా? ఇంటెలిజెన్స్ వర్గాలు ఉండే దానికే కదా ఏం జరిగింది. మరి సురేంద్ర నాయుడు గారు 18 సంవత్సరాల లోపు వాళ్లకు సంబంధించి కేవలం 46 మంది మాత్రమే మిస్ అయ్యారు, 34 కేసులు మాత్రమే దీంట్లో ఉన్నాయి అని అసెంబ్లీలో మీరు చెప్పారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి గతంలో చెప్పారు. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? మీరు ఏదైతే ఆ నివేదిక ఇచ్చారో దాన్ని ఆయన డిస్ప్లే చేస్తూ చూపిస్తూ ఆ పేపర్ ని ఆ డాక్యుమెంట్ ని చూపిస్తూ ఆయన మాట్లాడారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. చెప్పండి మేడం. ఇప్పుడు 18 సంవత్సరాలు లేదు 20, 30, 40 కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? మహిళలు 30,000 మంది మిస్సింగ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఏజ్ తో ఇది ప్రమేయం లేకుండా, అంటే వయసుతో ప్రమేయం లేకుండా 30,000 మంది మిస్సింగ్ అయ్యారన్నది వాస్తవం. దీని మీదనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల నుండి ఇప్పుడు 5 సంవత్సరాలలో వీళ్ళు చేసేసిపోయినటువంటి యాగిని అడిగేదానికి మాకు సరిపోతా ఉంది. ఎక్కడ ఏం చేసినారో ఎత్తుక్కునేదానికి సరిపోతా ఉంది మాకు. ఇప్పుడిప్పుడే గాడిలో పడతా ఉంది. అంతా కూడా అధికార యంత్రాంగం కూడా టోటల్ గాడిలో పడతా ఉంది. తొందరలోనే అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 30-40 రోజుల లోపల ఈ 30,000 మంది జాడ ఎక్కడుంది, క్షేమంగా ఉన్నారా లేదా. కొంతమంది అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు వీడియోలు కూడా మన సౌదీ అరేబియా నుండి లేకపోతే ఇలాంటి ఇతర అరబ్ దేశాల నుండి వీడియోలు పెట్టేటివి కూడా చూసాము. మమ్మల్ని ఇక్కడ నుండి మోసం చేసి ఇక్కడ లిఫ్ట్ చేసేసారు, మేము ఇక్కడ నరక యాతన అనుభవిస్తున్నాము, దయచేసి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొని రాండి అని చెప్పి లోకేష్ బాబు గారికి వీడియోలు సెల్ఫీ వీడియోలు పెట్టడం కూడా చూసాం. సెల్ఫీ వీడియోలు పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా వితిన్ 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ తో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు కూడా చూసాం. ఇవన్నీ కూడా తప్పేనా? ఇవన్నీ కూడా అక్కడికి వీళ్ళు ఎగుమతి చేసేసింది కూడా తప్పేనా? ఇవన్నీ తప్పు కాదు కదా, అచ్చర సత్యాలు కదా, చూస్తున్నారు కదా. వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఇప్పుడు ఏదో 70 కేసులు నమోదైపోయినాయి, 700 కేసులు నమోదైపోయినాయి, అసెంబ్లీలో మా వాళ్ళు మాట్లాడినారు. అసెంబ్లీకి మీ వాళ్ళు రాలేదు కదా, ఎక్కడ మాట్లాడేది అసెంబ్లీలో? అసెంబ్లీకే రాలా. ఒకటి మిస్ అమ్మ ఏమైంది? ఇప్పుడు మీ 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 వైసీపీ దాష్టికానికి బలైపోయినటువంటి మిస్ అమ్మ ఏమైంది? ఆ రోజు ఏమైంది మీకు? అదేదో దిశ యాప్ అంటున్నారే, గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు అని చెప్పి రోజే చెప్పింది కదా. గన్ను కంటే ముందు జగనన్న వచ్చేస్తాడు అని చెప్పి మరి అంతమందిని చంపి అంతమంది చనిపోతే ఆ రోజు ఏమైనాడు? ఆ గన్ను, ఆ జగను ఎందుకు రాలేదు? అంటే మీరు దిశ యాప్ పెట్టారు అంటున్నారు, దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు అంటున్నారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ చట్టపద్ధతి ఉందా? చట్టపద్ధతి చేశారా మీరు? అంటే ఊరికి ఏదో మాట్లాడాలంటే కాదు కదా, ప్రజలు చూస్తుంటారు కదా. కొంచెం మార్చుకోవాలి మనం కూడా. అంటే మనం ఏదంటే అది మాట్లాడడం కాదు, ఆధారాలతో మాట్లాడితే సంతోషం. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్ కూతవేడు దూరంలో పక్కనే ప్రేమ జంట వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉంటే
పెళ్లి చేసుకునేటువంటి ఇంకా 10-15 రోజుల్లో పెళ్లి జరగబోతారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అక్కడ ఏం చేశారు మీరు? ఇవన్నీ మళ్ళా మేము చెప్పాలనా? సురేంద్ర నాయుడు గారు ఏం చేశారు వాళ్ళు? సురేంద్ర నాయుడు గారు గతంలో ఇవి జరిగాయి, ఇలాంటివి జరిగాయని కూటమి ప్రభుత్వానికి అనూహ్యమైన మెజార్టీ ఇచ్చింది ఏపీ ప్రజలు. ఇలాంటివి గతంలో జరుగుతున్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు గతంతో మీరు పోల్చుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అది వదిలేయండి, అది అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. మీరేం చేస్తున్నారు, మీరేం చెయ్యబోతున్నారు అది చెప్పండి. అదే నేను గతంతో నేను పోల్చడం లే అన్నాడు కాబట్టి నేను ఆ గతం చెప్పాను, కానీ గతంతో నేను పోల్చాల్సిన అవసరం లేదు. మాకు ఆ గతం కూడా మాకు అవసరమే లేదు. వర్తమానం కావాలా మాకు? ప్రజలు 160 ప్రజలకి మీరేం చేయబోతున్నారు? అద్భుతమైనటువంటి పరిపాలన మేము అందిస్తాం. ఎక్కడా కూడా మహిళలు ఇప్పుడు చూడండి మీరు 6 నెలలు 5-6 నెలల నుండి కూడా మహిళలు ధైర్యంగా ఎక్కడైనా ఎనీ టైం రోడ్డు మీద వెళ్ళగలుగుతున్నారు, తిరగగలుగుతున్నారు ధైర్యంగా. మాకు కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు గారు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తా ఉంది అని చెప్పి ధైర్యంగా తిరగగలుగుతున్నారు. అందుకనే మేమేం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఈ 30,000 మంది ట్రేస్ అవుట్ చేసే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా దాని మీదనే పూర్తిగా కేంద్రీకృతం అయింది. ఈ 30,000 మంది ఎక్కడ ఉన్నారు, వీళ్ళలో ఎంతమంది ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ క్షేమంగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటది. 100% వీళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడమే మా ముందున్నటువంటి ధ్యేయం. ఇప్పుడు మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు ఓట్లేసిన దానికి గత ప్రభుత్వం ఏదో చేసింది, గత ప్రభుత్వం అట్ట చేసింది అనేది దాని మీద నేను పోదలుచుకోవాలా. ఆ గత ప్రభుత్వం చేసింది అయిపోయింది, గతః. వర్తమానమే మనకు కావాలా. ఇంకా వర్తమానంలో వైసీపీ అనేది కూడా కనపడదు. ఈ 30,000 మంది మహిళల్ని కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి కేంద్రంతో కూడా టాక్స్ జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సహకారం కూడా తీసుకొని, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ వర్గాల సమాచారం కూడా వాళ్ళ సహాయం కూడా తీసుకొని, ఎందుకంటే 30,000 మంది అంటే ఆశామాసి విషయం కాదు కదా. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కూడా సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని, అవసరమైతే ఏ దేశంలో ఉన్నారో ఆ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని కూడా వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటారు. ఓకే సురేంద్ర గారు, 1 నిమిషం హోల్డ్ అవునండి.